కబ్జాకోర్ల నుండి ఇప్పిలి వాణిపాలెం గ్రామాన్ని కాపాడమని జన సైనికులు తెలుగుదేశం నాయకులు కోరారు. పెందుర్తి మండలం ఇప్పిలి వాణిపాలెం గ్రామంలో ఇప్పిలి చిన్నారావు, మర్సి హరీష్ కూటమి నాయకులు గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతగట్ల సర్పంచ్ భర్త అయిన గణిక్ శెట్టి కనకరాజు, అతని అనుచరులు సర్వే నంబర్ 80/81/2 సర్వే నంబర్ 16లో 16 ఎకరాల భూమిని కబ్జా చేశారని, గత ప్రభుత్వం హయాంలో చింతగట్ల గ్రామ సర్పంచ్ భర్త కనకరాజు ఎకరాల భూమి కబ్జా చేసి కోట్లు సంపాదించాడని ఆరోపించారు. ఎన్నికల్లో వైసీపీ ఎప్పుడైతే ఓడిపోయిందో వెంటనే జెండా మార్చి తెలుగుదేశంలో చేరి వైసీపీకి కోవర్టిగా పనిచేస్తూ మా మీదే కబ్జా ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. కబ్జాల కనకరాజు నుండి ఇప్పిలివాణిపాలెం గ్రామాన్ని జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు కాపాడుకుంటామని తెలిపారు. అందరికీ కూడా నా యొక్క నమస్కారం. నా పేరు మార్సి హరీషు, చింతగట్ల పంచాయతీ జనసేన నాయకులు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీలో ఎన్ని అక్రమాలు జరిగాయో అవన్నీ చెప్పక్కర్లేదు. అది కనకరాజు చేసాడా, మేము చేసామా అనేది జనాలందరికీ తెలుసు. రీసెంట్గా మొన్న 81/2 సర్వే నెంబర్లో ఏదో కబ్జా చేసేస్తున్నామని చెప్పేసి జనసేన నాయకులు చేసేస్తుండ్రు, చిన్నారో చేసేస్తుండ్రు అని చెప్పేసి ఏదో ప్రచారం చేస్తుండ్రు. అది ఎవరు చేశారనేది లాస్ట్ టైము వైసీపీ గవర్నమెంట్లో ఆ అమ్మ పేరుని పెట్టింది నువ్వు, మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తుంది దోచుకుందాం అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసావు. గవర్నమెంట్ రాకపోయేసరికి మళ్ళీ రివర్స్ మా మీద తోద్దాం అని చెప్పేసి ఇదంతా బ్యాడ్ ప్రచారం చేయాలని చెప్పి చేస్తున్నావు. ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కదా, మళ్ళీ ఏదో ప్రచారం చేయాలని చెప్పి చేస్తున్నావు. ఇవన్నీ కూడా ప్రజలందరికీ మనం చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. ఎవరు మంచి చేస్తారో ఎవరు చెడు చేస్తారో అనేది అందరికీ తెలుసు, మనం చెప్పక్కర్లేదు. రీసెంట్గా సర్వే నెంబర్ 80లో కూడా నోకల్తల్లి గుడి దగ్గర బ్యాక్ సైడ్ అక్కడ పాపారావుకి కూడా నువ్వు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అమ్మావు. అది కూడా త్వరలో స్పందన పెట్టి రెవెన్యూలో అవి కూడా బయటికి తీస్తాము. సర్వే నెంబర్ 16లో కూడా ఎన్నైతే చేసావో అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరు మంచి ఎవరు చెడు అనేది జనాలకు తెలుసు. ఇక మీద కూడా నువ్వు ఇలాంటి బ్యాడ్ ప్రచారం చేస్తే మా జనసేన పార్టీ తరపు నుంచి ఒప్పుకునేది లేదు. మా ఎమ్మెల్యే కానీ మేము కానీ ఒక రూపాయి కూడా అన్యాయంగా చేశారని చెప్పేసి నిరూపిస్తే మేము నిజంగా పార్టీకి దేనికైనా సరే ఏం చేయాలన్నా సరే మేము సిద్ధంగా ఉంటాము. దాన్ని నిరూపిస్తే మటుకు మేము ఏ పార్టీ ప్రకారంగా ఏమైనా సరే మేము దానికి రుణపడి ఉంటామని చెప్పేసి సభకు మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీ ఇప్పిలివాణిపాలెం గ్రామంలో ఉన్నాము. మరి ఈ మధ్యకాలంలో ఈ 2-3 రోజుల మధ్యలో మా చింతగట్ల పంచాయతీ సర్పంచ్ భర్త అయినటువంటి గణిశెట్టి కనకరాజు ఒక వైసీపీ పార్టీ కోవర్ట్, పేరుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఆ మనిషి ఈరోజు 81/2 సర్వే నెంబర్లో మేమేదో కబ్జా చేసిన వాళ్ళకి పాల్పడుతున్నామని, మా సహాయ సహకారాలతో ఇక్కడ కబ్జా చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాను, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిరూపించుకో. 2023లో నువ్వు నీ అనుచరులతో వచ్చి ఒక పెద్ద మిషన్ తీసుకొచ్చి పేదలకు 2వ విడతలో పట్టాలు ఇస్తున్నామని ఒక ధోరణితో చూసి దాన్ని కబ్జా చేయాలని ఆ రోజు చూసావు నువ్వు. ఆ రోజున ఈ చింతగట్ల పంచాయతీ స్థానిక నాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులందరూ కలిసి ఆయన ఈ కబ్జాన్ని బయటపెట్టి ఇదే మీడియా సమావేశంలో ఆ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసాం మీడియా మిత్రుల ద్వారా. మరి ఆ రోజు నుంచి కొద్దిగా వెనక్కి వెళ్ళావు. అప్పుడు కూడా కొంతమంది నాయకులతో నువ్వు కార్లు వేసుకొని చాలాసార్లు ట్రైల్ వేసావు, అవ్వలేదు. నీకు ముందుగా మరీ చెప్పే మాట ఏంటంటే, చింతగట్ల పంచాయతీలో ఇది మా సొంత గ్రామం ఇప్పిలివాణిపాలెం. దీన్ని గతంలో కాపాడుకుంది మేము, ఈ రోజుకి మేమే కాపాడుతాం. వచ్చేది ఎన్టీఆర్ ఇళ్ల స్థలాలు ఏమైనా ఇచ్చినప్పుడు ఉంటే దాన్ని కంపల్సరీగా ఇక్కడ ఒరిజినల్ కూటమి నాయకుల సహాయ సహకారాలతో ఇక్కడ పేదలకు అందిస్తామని ఈ మీడియా సమావేశంతో తెలియపరుచుకుంటూ, మరి అదేవిధంగా ఇంకోటి చేస్తున్నాం. ప్రత్యేకించి చిన్నారావు జనసేన నాయకులు అన్నారు. చిన్నారావు కానీ స్థానిక జనసేన నాయకులు కానీ ఈరోజు ఎవరి పేరునైతే ఎల్పీ నెంబర్ వచ్చిందో దానికి 100లో 0.1 మా సహాయ సహకారాలను నిరూపిస్తే మేము రాజకీయాలు సన్నివేశం తీసుకొని ఈరోజు ఇంట్లో కూర్చుంటాం.